ఇద్దరికీ రైవల్గా బీఆర్ఎస్ ఇది తప్పితే మన ఇద్దరు ఎవరున్నా పర్వాలేదు అనేది ఆల్రెడీ తెలంగాణ జనాలు గుర్తిస్తున్నారు. చాలా వీడియోలు అవి చూస్తున్నాం. నిన్నేదో చోట కూడా నేను కోదండరామ్ గారిది కూడా ఒక టీవీ ఛానల్లో వచ్చినటువంటి ఇంటర్వ్యూ చూస్తే ఫోన్ చేసిన వాళ్ళంతా ఆయన స్టూడెంట్ కూడా ఒక ఆయన ఫోన్ చేశాడు. ఆయన పేరు నాకు గుర్తులేదు. స్టూడెంట్ కూడా ఫోన్ చేసి మరి బాగుందండి, మీరు బాగానే చేశారు, కానీ మీరు ఇప్పుడు నిలదీస్తారా, ఈ ప్రభుత్వం పనిచేయట్లేదు కదా సరిగ్గా, మీరు ఇప్పుడు కూడా నిలదీస్తారా అని చెప్పి ఆయన స్టూడెంట్, నేను మీ స్టూడెంట్ నన్ను పరిచయం చేసుకుని మర్యాదగా ఆయన కూడా అడుగుతున్నాడు. ఏమనంటే మీరు ఇప్పుడు కూడా మళ్ళీ ప్రశ్నిస్తారా సార్, ప్రశ్నించరా, ఇంతేనా, మీరు ఒక పదవి తీసుకుంటూ కూర్చుంటారా అనేది లెక్కలో ఆయన ప్రశ్న. మిగతా వాళ్ళు అయితే ఇంకెవరెవరో ఉన్నారు, పేర్లు ఎందుకు కానీ కాలర్స్ చాలామంది ఫోన్ చేసి ఏంటి పరిస్థితి, మాకు ఈ దౌర్భాగ్యం అని చెప్పి ఆయన అడుగుతుంటే ఆయన రకరకాల డిఫెన్స్లు, కొన్నిసార్లు కాలర్స్ని పరోక్షంగా విమర్శించేయి. అంటే అప్పుడు మీరు పెద్ద పెద్ద వాళ్ళని ఎవరిని ఆడగల కాంట్రాక్టర్లు వీళ్ళని జరుగుతుంటే ప్రశ్నించకుండా ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం ఇట్లా ఏదో మామూలు పద్ధతులు ఆయన పద్ధతులు ఆయన అసలు అక్కడ ఎవరు ఆయన్ని వేరే రకంగా అడగల. సమస్యలు ఉన్నాయి సార్, ఇట్లా అవుతున్నాయి మాకు, ఇది మీరు చేసిన పని ఏంటని అడిగారు ఆయన్ని. మీరు చేసిన పని వల్లే కదా మీరు ఇట్లా అయింది మాకు. ఇంకో ఆయన అయితే డైరెక్ట్గా అన్నాడు, మీకు ఎంత ఎందుకు ఇంత ఇది ఉక్రోషం, ఏదో కేసీఆర్ అంటే మీకు ఎంత ఎందుకు కడుపులో మంట అన్నట్టు అడిగాడు ఆయన. ఎందుకు మీకు ఇంత కడుపులో మంట, ఆయన మీద ఈ రకంగా విషం చిమ్ముతున్నారు ఎందుకు, ఇదే అన్నాడు, విషం చిమ్ముతున్నారు ఎందుకు కేసీఆర్ మీద. ఎవరు ఆయన అడిగిన ఆయన కూడా రెడ్డి గారు, అంటే వేరే క్యాస్ట్ మాట్లాడటం కాదు, క్యాస్ట్ల ప్రకారం. అందుకని ఏంటంటే క్యాస్ట్లు లేవు తెలంగాణలో, క్యాస్టే లేదు. దాని ప్రకారం క్యాస్ట్ల ప్రకారం ఆలోచిస్తున్నారు జనాలు. రాజకీయాల్లో న్యాయం అన్యాయం ప్రకారం ఆలోచిస్తున్నారు. దానిలో ఆ ప్రశ్న వేశారంటేనే అదేంటంటే ఈరోజు ఇంకా అదే కాదు, చాలా వీడియోలు చూస్తుంటాం కదా మనం కూడా, యూట్యూబ్ వీడియో మన ఇతరులు చూసినట్టే మనవి కూడా వేరే వాళ్ళవి చూసుకుంటుంటాం, ఏం జరుగుతుందో చూస్తా. కాబట్టి ఈ జరుగుతున్న దానిలో చాలా చాలా ఇవాళ పొద్దున ఏదో సమ్ ఛానల్ చూశాను, దానిలో ఫోన్ కాల్స్ వస్తున్నాయి, ఇన్కమింగ్ కాల్స్. గ్రామీణ ప్రాంతాల నుంచి జనాలు తిట్టిపోస్తారు, రైతు బంధు గురించి ఫోన్లు చేస్తున్నారు, ఏంటి ప్రభుత్వం ఏం చేస్తుందని. మరి ఇప్పుడు ఇవన్నీ చెప్పుకుంటే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్ది అన్నట్టు జనాలకి ఏమైనా కానీ. పైగా ఇంటర్వ్యూలో ఏమంటారు కోదండరాం, మార్పు కనబడుతుంది కదా అంటే ఎలాంటి మార్పు కనబడుతుంది? అదే ఇప్పుడు ఆయనకేం ప్రజాస్వామ్యం అంటాడు. సరే మార్పు అంటే ఇంకా ఎందుకు లేని కానీ కొన్నాళ్ళు పోతే ఇంకా వస్తాయి కదా బయటికి, మనం కూడా తొందరపట్టం ఎందుకు. నిజమే కొన్ని మాటలు ఎక్స్ట్రా మాట్లాడాల్సిన బాధ కలిగి మాట్లాడుతున్నాం. ఎందుకంటే ముందు నుంచి హెచ్చరించిన వాళ్ళం కదా, ఇది ఇలా జరుగుద్ది, ప్రమాదకరమైన వాతావరణం ఉందన్నది కాబట్టి జరుగుతుంది. అదే కాబట్టి మళ్ళీ మనం కూడా దాన్ని జనరల్గా ఏంటంటే మనం దాన్ని ఎంఫసైజ్ చేసి మాట్లాడుతున్నాం తప్పితే ఎక్కుద్ది, జనాలు ఎక్కాల్సిన అన్ని విభాగాలకు ఎక్కుద్ది. ఎవరైతే బాధితులు పీడితులు ఉన్నారో అందరికీ ఖచ్చితంగా కేసీఆర్ గారు లోపాలు ఉండొచ్చు, ప్రజల్ని కలవకపోవచ్చు ఆయన, దానికి కూడా కారణం వాళ్ళు చెబుతున్నారు. వాళ్ళు చెబుతుంది ఏంటంటే ప్రధానంగా మేము ఆలోచిస్తున్నాం, తన ప్రణాళికలు రూపొందించడంలో ఆయన బిజీగా ఉన్నారు తెలంగాణ కోసం అని. కానీ లేదు, రిలాక్స్ అయ్యాడు ఆయన. ఏజ్ దృష్ట్యా కొంచెం రిలాక్స్ అయ్యి కొంత టైము మేజర్ పోర్షన్ ఆఫ్ ద టైం తెలంగాణకి ప్రణాళికలు రూపొందించడానికి పెట్టాడు. ఆయనకున్న మేధోశక్తి, రోజువారీ పోయి చిల్లర వ్యవహారాలు మాట్లాడుకోవడానికి. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా, తెలంగాణ రాకముందంటే 10 మంది కూడి కలిసి చేయాల్సినటువంటి పోరాటం కాబట్టి 10 మందితో కలిసి కూడి నలుగురిని కూడగట్టి ఒక రోజువారీ సాయంత్రాలు రాత్రుల్లో మీటింగులు పెట్టుకోవచ్చు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత అది కాదు కదా సమస్య. నిర్మాణానికి రోజువారీ కబుర్లు అంటే దాన్ని ఒక పని కోసమే కావచ్చు, దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. నిర్మాణం చేసినప్పుడు అధ్యయనం చాలా అవసరం. పాలిటిక్స్ యథాతథ అంటే ఒక సాఫీగా జరుగుతున్న ఈ రోజుల్లో బండి సంజయ్ ఉన్న పలంగా ఎందుకు ఆ కామెంట్ చేసి ఉంటారు అంటే ఆ బండి సంజయ్ కన్నా సమాచారం ఉందా, లేకుంటే బీజేపీ సమాచారం? ఎందుకంటే ఇంటెలిజెన్స్ ఉంది కదా వాళ్ళకి, ఇంటెలిజెన్స్ నివేదికలు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకే కాకుండా వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా గతంలో పొద్దాకా మీ పార్టీ నుంచి ఇంతమంది ఫిరాయిస్తారు, మాతో ఇంతమంది చర్చలో వీళ్ళంతా మాట్లాడేవాళ్ళు కదా. వీళ్ళు ఎక్కడ, బండి సంజయ్ గతంలో ఎంపీ సార్, ఇప్పుడు కూడా ఎంపీ సార్, అది వదిలేయండి. కానీ ప్రభుత్వంలో లేని వాళ్ళు కూడా, ఏదైతే ఎంపీలుగా లేని వాళ్ళు వీళ్ళు కూడా మాట్లాడుతుండేవాళ్ళు పొద్దాకా, మాతో ఇంతమంది టచ్లో ఉన్నారని మాట్లాడుతుంటే అది ఏ నివేదిక, అది ఇంటెలిజెన్స్లో ఉన్న వాళ్ళ నివేదిక, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే వీళ్ళకి, అంటే బీజేపీలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పార్టీలో ఉన్న వాళ్ళకి లీక్ చేస్తే బయటకు వస్తున్న సమాచారం. అంతతో నెట్వర్క్ వాళ్ళందరికీ దే నో ఎవ్రీథింగ్ ప్రెటీ వెల్, వాళ్ళందరికీ కింద నుంచి పైదాకా. పైగా బండి సంజయ్ గారు ఒరిజినల్ ప్రాపర్ బీజేపీ ఆర్ఎస్ఎస్ మనిషి, ఆయనకి సమాచారం అందితే ఆశ్చర్యం లేదు. వాళ్ళకి సిస్టమేటిక్ ఆర్డర్లీగా పనిచేస్తారు. జనరల్గా ఒక చర్చ జరుగుతుంది సార్, కర్ణాటకలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇప్పటికీ డీకే సిద్ధరామయ్య మధ్య లుకలుకలు ఉన్నాయి, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎప్పుడైనా కూలొచ్చు అనేది ఒక స్పెక్యులేషన్ ఉంది, రైట్? ఇక్కడ కూడా ఆ స్పెక్యులేషన్ అంటే మామూలుగా సాదాసీదా జనం అనుకుంటున్నారు. కానీ ఒక ఎంపీ హోదాలో, ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన హోదాలో, ఒక పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ, ఈ హోదాలో ఆయన కామెంట్ చేయడం అంటే దానికి ఒక బలమైన స్ట్రాటజీ ఉంటుంది. అంటే ఆ పార్టీలో అలా స్థాయి లేని వాళ్ళు కూడా, అంతటి స్థాయి లేని వాళ్ళు కూడా ఈ మాటలు మాట్లాడారు. ఆయన జాతీయ కార్యదర్శి కాకముందు ఆయన మాట్లాడాడు,
ఇంకా పార్టీలో చాలామంది చిన్న చిన్న వాళ్ళు కూడా ప్రతి వాళ్ళు మాతో కాంటాక్ట్లో ఉన్నారు, 30 మంది 40 మంది 20 మంది టీఆర్ఎస్ వాళ్ళు కాంటాక్ట్లో ఉన్నారని మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళు కాంటాక్ట్లో ఉన్నారని ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇది కదా కొత్తగా, అది వాళ్ళకే కొత్త కాదు. ఇది మాతో కాంటాక్ట్లో ఉన్నారనే మాటలు ఇంతకుముందు గతంలో మనకి ఈ బీజేపీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి రాకముందు ఎవరు దరిదాపుగా నాకు తెలిసి మీ పార్టీలో వాళ్ళు ఆ పార్టీలో వాళ్ళు మాతో కాంటాక్ట్లో ఉన్నారు ఇంతమంది అంతమంది, ఆ బెంగాల్లో కూడా 47 కాదన్న విషయం చెప్పాడా, చెప్తున్నట్ట, లేకుంటే కాంగ్రెస్ను అలర్ట్ చేస్తున్నట్ట? రెండో ఉంటాయి దానిలో. కాంగ్రెస్ని ఎలర్ట్ చేసేది, ఎలర్ట్ చేయాలని పొనం ఎలర్ట్ అయ్యారు కదా. ఎవరు అయినా కాంటాక్ట్లో ఎంతమందో కాంటాక్ట్లో ఉన్నారో వాళ్ళంతా పోతారని, వాళ్ళు మీకంటే ముందు టీఆర్ఎస్లోకి ఎట్లా కాంటాక్ట్లో పోతారు, మీరు ఉండగా ఎంత నెట్వర్క్ వేసుకొని మీకు తెలిసిపోతుంది కదా అంతా, ఎవరో తెలుసు కదా మీకు. అందుకని మీరు వాళ్ళ మీద ఐటీ రైట్లు చేయొచ్చు, కావాలంటే ఈడీ చేయొచ్చు. అది చెప్తున్నా, అసలు చేస్తున్న పనులు అయ్యి. కాబట్టి నేను ఓవరాల్ అనేది ఏంటంటే, ఒకటి గతంలో ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ నివేదికలు అట్లాంటివి ఏమైనా ఏం జరుగుతున్నాయి ఉంటే, ప్రభుత్వంలో ఉన్న రాష్ట్రంలో అయితే సీఎంఓ లేకపోతే చుట్టుపక్కల క్యాబినెట్ లేకపోతే కేంద్రంలో అయితే వాళ్ళకే పరిమితం. ఈరోజు పార్టీ అందరితో పంచుకుంటున్నారు. ఆ పార్టీ వాళ్ళు పార్టీలో కింద నుంచి పైదాకా అందరితో పంచుకుంటున్నారు. కాబట్టి ఏంటంటే అదొక పద్ధతి వాళ్ళది, ఒక ఇది. దానిలో ఇప్పుడు ఈ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు కదా ఒక ఇంటర్వ్యూలో, రాధాకృష్ణ ఇంటర్వ్యూలో, సార్ చూద్దాం నిజంగా కూడా ఆ ప్రచారం అయితే జరుగుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర ఆ ప్రచారం జరుగుతుంది, సరే కేసీఆర్ చేయడం అనుకుంటున్నా, ఒకవేళ చేస్తాడు అంటే అదే ఆ లెక్క అంతకంత నేను కూడా చేసి చూపిస్తాను అన్నాడు. మరి అది ఏం చేస్తాడు ఆయన మాత్రం. ఇప్పుడు కేసీఆర్ అనుకున్నారా, కేసీఆర్ దగ్గర ఇప్పుడు ఇప్పుడు అధికారం ఉండగా అంటే అప్పట్లో కాంగ్రెస్ వాళ్ళు వస్తామన్నారో లేకపోతే వీళ్ళు తీసుకున్నారో, అధికారం ఉండగా నడిచింది. కానీ అధికారం లేకుండా కేసీఆర్ దగ్గరికి ఇప్పుడు 39, ఆయన అధికారంలోకి రావాలంటే ఇంకో 20 కావాలి, 20 పైన కావాలి, 21, 21 మంది ఈరోజు ఎంత ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్లో ఉండి నామినేటెడ్ పోస్టుల దగ్గర నుంచి అన్ని పంచుకుంటున్నారు కదా. మరి దానిలో 21 మంది అటు వెళ్ళటం అంటే అది అసాధారణమైన విషయం. కాబట్టి ఏమన్నా అయితే గీతే మనసులో బీజేపీ వాళ్ళకే ఏమన్నా ఉండాలి, ఎందుకంటే ఇన్ని గవర్నమెంట్లు పడగొట్టింది వాళ్ళే కదా. నేను ఐ డోంట్ థింక్ 21 మంది పోయి ఏదైతే 4-5 అయితే అటు ఇటు పోతున్నారు, దానిలో ఏదో కోచింగ్ చేస్తున్నాడు. కేసీఆర్ గారు ముందే వాళ్ళ పార్టీలో వాళ్ళకి కాంగ్రెస్ అభ్యర్థులకి డబ్బులు ఇచ్చి వాళ్ళని తను లోపల మేనేజ్ చేసుకుని డబ్బులు ఇచ్చి నిలబెట్టి ఆయనే డబ్బులు ఇచ్చి గెలిపించుకున్నాడు. ఇట్లాంటివన్నీ ఏంటంటే 21 మందితో సాధ్యం అవుద్దని, 21 మంది వెళ్ళటం, పైగా 2 జాతీయ పార్టీలు ఎస్టాబ్లిష్డ్గా, ఢిల్లీలో బీజేపీ ఎస్టాబ్లిష్డ్గా ఉండి, ఇది ఎంతైనా ప్రాంతీయ పార్టీగా మొన్న జాతీయ పార్టీ అయింది. జాతీయ పార్టీ డెఫినెట్గా బండి సంజయ్ అన్నాడు సార్, సంజయ్ అన్నట్టు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఒకవేళ కేంద్రంలో కనుక బీజేపీ అబ్సల్యూట్ మెజార్టీతో వస్తే ఆ కుట్ర చేసిన ఆచరణ లేదు. అన్ని చోట్ల చేస్తారు, వాళ్ళ మిత్రులతో కూడా చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో జగన్, కర్ణాటకలో అవకాశం ఉంది, కర్ణాటకలో ఎప్పుడూ అవకాశం ఉంది, అది కాంగ్రెస్ కాబట్టి. బాగా మిత్రులుగా ఉన్నటువంటి జగన్కి మాత్రం బట్టే ఇది ఇంతకంటే ఉండదు. ఇంకోసారి గెలిస్తే జగన్ బాగానే ఉంటున్నాడు కదా, వాళ్ళతో సన్నిహితంగానే ఉంటున్నాడు, వాళ్ళని ఇబ్బంది పెట్టాలా, సాధ్యమైనంత వాళ్ళకి అనుకువగానే ఉంటున్నాడు. అయినా జగన్ కూడా ఇప్పుడు వాళ్ళకి ఒకటంటూ ఏమి లేదు, జస్ట్ వాళ్ళు ఉంటాం తప్పితే ఇంకోళ్ళు ఉండకూడదు అనేది అబ్సల్యూట్గా. అందుకే చాలామంది భయం ఏంటంటే, ఇప్పుడు బీజేపీ వస్తే అబ్సల్యూట్ ఇక దేశంలో ప్రతిపక్షం అనేది మిగలదు, 2024 ఎన్నికల తర్వాత ఇక ప్రజాస్వామ్యం గురించి మర్చిపోవాల్సిందనే దాని మీదే చాలామంది చాలా వేదికలు పెట్టి అది ఇది చేసి బీజేపీ రాకూడదు మళ్ళీ అనే దాని మీద వస్తే ఇక అంతే సంగతులు. ఈ దేశంలో మనం అన్ని ఆశలు వదులుకోవాల్సిందే. మిగతా అంటే మీలాంటి వాళ్ళు మేధావులు కొంత అనలిస్టులు అంచనా వేస్తున్నారు, ఒకవేళ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వస్తే చెప్పలేము, కానీ బీజేపీ కనుక